హైదరాబాద్ నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టింది. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటికే కీసర, షామీర్పేట్, అలియాబాద్, తూంకుంటలో వర్షం పడింది. రాబోయే మరో 2 గంటల్లో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్లు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నిన్న ఈశాన్య విదర్భ నుండి తెలంగాణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 మీటర్ల ఎత్తుల కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ అంతర్గత కర్ణాటక అలాగే తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు సగటు సముద్ర మట్టము 0.9 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అయితే రానున్న 3 రోజుల పాటు వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తోంది తెలంగాణతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా వర్షం కురిసే అవకాశాలు కూడా ప్రిడిక్ట్ చేస్తోంది. మొత్తానికి రాగల 3 రోజులతో పాటు 7 రోజులకు గాను రాష్ట్రం మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొదట ఈ రోజుతోని తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తోంది. ప్రత్యేకంగా 2వ రోజు అంటే 21 తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తోంది. ఇంకా 3వ రోజు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే 4, 5, 6, 7వ రోజుల పాటు రాష్ట్రం మొత్తం కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ప్రిడిక్ట్ చేస్తోంది. అయితే ఓవరాల్ గా ఈ ఎల్లో అలర్ట్ జారీ మేరకు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలిలు, గాలి వేగము గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల కూడిన వేగంతో రాష్ట్రంలో జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హనంకొండ, జనగాంతో పాటు సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వార్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ప్రిడిక్ట్ చేస్తోంది. దీంతో పాటు 2వ రోజు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు గంటకు సిమిలర్ గా ఓవరాల్ వీక్ మొత్తం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల కూడిన వేగంతో వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నారు. అయితే 2వ రోజు రేపు 21వ తేదీన నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనంకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ తో పాటు సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇంకా సిమిలర్ గా 3వ రోజు నుండి అంటే 22వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు ఎలాంటి హెచ్చరికలు అంటే ఎల్లో అలర్ట్స్ కానీ ఎలాంటి అలర్ట్స్ అయితే లేవు. అయితే ఈ రోజు నెక్స్ట్ తదుపరి 24 అవర్స్ మాత్రము హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తోంది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దీంతో పాటు నగరంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షం, ఉరుములతో కూడిన జల్లులతో పాటు ఈదురు గాలులు సిమిలర్ గా స్టేట్ వైడ్ ఎలాగో ఉందో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే గరిష్టతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీస్ నుంచి 26 డిగ్రీస్ వరకు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఊపిరితల గాలులు నైరుతి దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇంకా తదుపరి 48 గంటల పాటు పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి వర్షంతో పాటు ఉరుములతో కూడిన జల్లులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సిమిలర్ గా హైదరాబాద్ సిటీలో కూడా ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఎలాంటి టెంపరేచర్స్ ఉంటాయో హైదరాబాద్ సిటీలో కూడా 39 నుంచి 26 వరకు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ఊపిరితల గాలులు నైరుతి దిశగా వెళుతూ గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎల్లో అలర్ట్ అంటే పెద్దగా ప్రమాదం ఏం లేదు. చిరుజల్లులు కురిసే అవకాశం అయితే రాష్ట్రంతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అయితే నెలకొని ఉంది. సందీప్, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఎటువంటి చర్యలు చేపట్టింది?
ముందస్తుగా అంటే భారీ వర్షం లేనప్పటికీ ముందస్తుగా లోతట్టు ప్రాంతాలని అలర్ట్ చేయడము, అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న జనాలని కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ భారీ వర్షం పొంచి ఉన్న ముప్పు ఉంటే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ అంటే విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంటే ఖచ్చితంగా కూడా లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో ఇటు జిహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అయితే అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పరిస్థితి అయితే నెలకొని ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఈ రోజు మరియు మరో 2 రోజులు వర్షాలున్న నేపథ్యంలో ముఖ్యంగా పంటలు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తా ఉన్నారు? డెఫినెట్ గా అంటే మోడరేట్ గా ఉన్నాయి. హెవీ రెయిన్స్ అనేటివి కూడా లేదు. అంటే భారీ వర్షాలు లేకపోవడంతో రైతులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. భారీ వర్షాలు ఉంటే ఖచ్చితంగా పంట నష్టం అంటే క్రాప్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మోడరేట్ గా ఉన్నాయి. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు సాధారణ వేగంతో కూడిచే చిరుజల్లులు కాబట్టి పెద్దగా పంటకు కూడా నష్టం సంభవించే అవకాశం లేదని కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులు అయితే చెబుతున్న వైనం ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.